స్థానాలలో ఏ శల్యం ఉంటే ఏ పదార్థాలు నకారాత్మక ఊర్జా దేనే వల్ల పదార్థ అంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ రేడియేషన్ ఇచ్చేటువంటి పదార్థాలు ఏవేవి ఉంటే ఏవే విపరీత పరిణామాలను ఎదుర్కొంటారు అని చెప్పి విశ్వకర్మ ప్రకాశ్ లో చాప్టర్ 5 లో 30వ శ్లోకంలో దీని గురించినటువంటి వివరణ చెప్పింది. మర్మస్థానాల్లో వాస్తు దోషం ఉన్నట్టయితే ఆ ఇల్లు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. మర్మస్థానాలు 9గా వాటిని మహామర్మస్థానాలుగా చెప్పారు. వాటిని వైటల్ పాయింట్, సెన్సిటివ్ బిందువు, నాజూక్ స్థాన్ అని ఇట్లా రకరకాల పేర్లతో వాస్తుశాస్త్రం చెప్పారు. విశ్వకర్మ ప్రకాశ్ లో దీని గురించినటువంటి సవివరమైనటువంటి లేఖనం ఉంది. మనం వాస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు మర్మస్థానాలకు అత్యంత ప్రయారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత విశ్వకర్మ ప్రకాశ్ లోని చాప్టర్ 5లో 30వ శ్లోకం చెబుతోంది. ఆ 30వ శ్లోకం ఏం చెబుతుందంటే మర్మస్థానాలలో ఏ శల్యం ఉంటే ఏ పదార్థాలు నకారాత్మక ఊర్జా దేనే వల్ల పదార్థ అంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ రేడియేషన్ ఇచ్చేటువంటి పదార్థాలు ఏవేవి ఉంటే ఏవే విపరీత పరిణామాలను ఎదుర్కొంటారు అని చెప్పి విశ్వకర్మ ప్రకాశ్ లో చాప్టర్ 5 లో 30వ శ్లోకంలో దీని గురించినటువంటి వివరణ చెప్పింది. అసలు ఈ మర్మస్థానాలు మహామర్మస్థానాలు అంటే ఏంటంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఒక ఇంటిని వాస్తు ప్రకారం ప్లాన్ చేయాలని చెప్పారు. అంటే 10 అడ్డు వరుసలు 10 నిలువు వరుసలు గీయడం ద్వారా 9x9 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ 81ని సాంస్క్రిట్ లో ఏకాశీతి అంటారు. ఈ ఏకాశీతి 81 బాక్సెస్ ని తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ మొత్తం ఎంచుకున్నటువంటి స్థలాన్ని మనం ఆయాదిగంతం చేసినటువంటి స్థానాన్ని పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అనే 4 వీధులుగా విధి విన్యాసం చేసుకోవాలి. ఆ తర్వాత పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. అంటే పైశాచ విధి ఇట్లా అనుకుంటే ఈ మొత్తం ఈ బాక్సులు కనపడేది పైశాచ విధి. పైశాచ విధిలో శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, భృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితతి, గ్రహక్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపితృ, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగు, ముఖ్య, బల్లాట్, సోమ, సర్పదితి, అదితి. ఇవి 32 దేవతా స్థానాలు. ఈ 32 దేవతా స్థానాల్లో శిఖి స్థానం నుంచి పితృస్థానానికి, అగ్ని స్థానం నుంచి రోగస్థానానికి, అలాగే సూర్య, సత్య, భృష్ నుంచి మృగస్థానానికి ఇట్లా 6 లైన్స్ ఈ పింక్ కలర్ లో ఉన్నాయి. 6 లైన్స్ 32 దేవతా స్థానాలను బేస్ చేసుకొని 6 లైన్స్ గీసినప్పుడు 9 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వస్తాయి. ఈ 9 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నే మహామర్మ స్థానాలు అంటారు. ఈ మహామర్మ స్థానాలకు విడుతుని చెప్పడానికి మొత్తం యొక్క సపోజ్ ఇది ఈ మొత్తం పొడవులో 9వ భాగాన్ని ఒక పదంగా చెప్పారు. బై 9 9వ భాగాన్ని ఒక పదంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 54 అడుగుల పొడవు ఉంటే ఈ ఒక్కొక్క పదం యొక్క పొడవు 6 అడుగులు ఉంటుంది. అంటే 54/9 అంటే 6 అడుగులు ఉంటుంది. ఈ పదంలో వీటిని ఈ నిలువు గీతలను అడ్డు వరుసలను సిరలు అని చెప్పారు. ఈ సిరలకు కూడా ఒక మందాన్ని చెప్పడం జరిగింది. అంటే ఒక పదం యొక్క వెడల్పులో మొత్తం విస్తీర్ణంలో 9వ భాగం పదం అయితే పదం యొక్క పొడవు అయితే అందులో 8వ భాగం సిర లేదా నాడి యొక్క మందంగా చెప్పబడింది. దాని యొక్క విడ్త్. ఈ సిరలు ఈ నాడులు మొత్తం పదం పొడవులో 8వ భాగం ఉంటే దానికి 1.5 రెట్లు ఈ పింక్ కలర్ లైన్స్ ఉంటాయి. అంటే ఇది 54 అడుగుల పొడవు ఉంటే ఈ ఒక్క పదం 6 అడుగులు ఉంటుంది. ఈ 6 అడుగుల్లో 8వ భాగం అంటే ఇది 9 అంగుళాలు ఉంటుంది. ఇట్లా వీటి యొక్క మర్మస్థానాల యొక్క విడుతును లెక్కగట్టడం గురించి చెప్పింది. అయితే ఈ మర్మస్థానాలను లొకేట్ చేసుకున్న తర్వాత ఈ మర్మస్థానాలలో ఏ పదార్థాలు ఉంటే ఏం జరుగుతుంది చూడండి. ఒకవేళ మర్మస్థానం కింద వుడ్ ఉన్నట్టయితే, చెక్కలు కర్రలు ఉన్నట్టయితే లాస్ ఆఫ్ వెల్త్ ధన నష్టం జరుగుతుంది. మర్మస్థానాల కింద చెక్క, కర్రలు, మొద్దులు ఉన్నట్లయితే, వుడ్ సంబంధించినటువంటి ఉన్నట్టయితే లాస్ ఆఫ్ వెల్త్. బోన్స్ ఉన్నట్టయితే ఇల్ హెల్త్, దీర్ఘకాలిక భయంకరమైన రోగాలు బోన్స్.
అవి పశువుల బోన్స్ కావచ్చు, మనుషుల బోన్స్ కావచ్చు, ఏవైనా బోన్స్ మర్మస్థానాల కింద ఉన్నట్టయితే ఇల్ హెల్త్, డెత్, మరణం కూడా సంభవిస్తుంది అని చెప్పారు. ఐరన్ ఉన్నట్టయితే ఫియర్ ఆఫ్ వెపన్స్, అంటే ఆయుధాల ద్వారా భయకంపితులు అవుతారు, ఆయుధాలకు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ హెయిర్ ఉంటే, వెంట్రుకలు ఉంటే, మర్మస్థానం అడుగున వెంట్రుకలు ఉంటే మరణం సంభవిస్తుంది. నెక్స్ట్ కోల్, బొగ్గు ఉంటే ఫియర్ ఆఫ్ థెఫ్ట్, దొంగతనం జరుగుతుందేమో అనే భయంతో బాధపడాల్సి ఉంటుంది. యాష్ ఉంటే ఫియర్ ఆఫ్ ఫైర్, బూడిద ఉంటే అగ్ని ప్రమాద భయం ఉంటుంది. నెక్స్ట్ డ్రై గ్రాస్ ఉంటే స్టాప్స్ ఇన్కమ్, ఎండుగడ్డి గాని మర్మస్థానాల కింద ఉంటే ఆదాయం ఆగిపోతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే భూమి లోపల ఏ వరదలకో వీటికో పశువులో చనిపోయిన కలబరాలో వచ్చి అక్కడ డిపాజిట్ అయి ఉండొచ్చు. కాబట్టి వాటి మీద మనం అట్లనే ఇల్లు కడితే అవి మర్మదోషాలుగా ఏర్పడతాయి. అంటే వరదలు వచ్చినప్పుడు, నీళ్లు వచ్చినప్పుడు, లేదా మరే కారణాల వల్లనో కలబరాలు, మృత పశువులు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, వాటికి సంబంధించిన అవశేషాలు ప్లేస్లో నిలబడవచ్చు, లేదా కొన్ని వుడ్డులు. కాబట్టి ప్లేస్లో నిర్మాణ కార్యక్రమం చేపట్టే కన్నా ముందే ప్లేసును శుద్ధి చేసుకోవడం, ఏ దోషము లేకుండా, శల్య దోషం లేకుండా ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బోన్స్ కానీ, హెయిర్ కానీ, వెంట్రుకలు కానీ ఉన్నట్టయితే తీవ్ర రోగాలతో పాటు మరణం సంభవించే అవకాశం కూడా ఉంది అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్లోని చాప్టర్ 5లో 30వ శ్లోకం చాలా క్లియర్ గా చెప్పబడింది. వాస్తు శాస్త్రానికి భగవద్గీత లాంటిది విశ్వకర్మ ప్రకాష్. కాబట్టి ఇంటిలో శల్య దోషం లేకుండా, మర్మస్థానాలలో శల్య దోషం లేకుండా చాలా జాగ్రత్త వహించాలి.